Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. సరిగ్గా నిన్న అమలవాడికి చెందిన అనిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న తర్వాత తన మొబైల్లో సెల్ఫీ వీడియోని విడుదల చేశారు. అయితే మొబైల్ చనిపోయిన తర్వాత ఇంట్లో వెతకగా అనిల్కు సంబంధించిన మొబైల్ దొరికింది. కుటుంబ సభ్యులు మొబైల్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక సెల్ఫీ వీడియో ఉంది. ఆ సెల్ఫీ వీడియో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. ఆ సెల్ఫీ వీడియోలో ఒక పోలీసులకు సంబంధించిన ఒక పోలీస్ కానిస్టేబుల్ వేధింపుల వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి సెల్ఫీ వీడియోలు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వాళ్ళ తండ్రి ఉన్నాడు. ఒకసారి మాట్లాడి ప్రయత్నిద్దాం. 3 రోజులుగా నిన్న జరిగిన ఘటన తర్వాత నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఏం జరిగింది, మీ అబ్బాయి ఎట్లా చనిపోయాడు, అసలు ఏం జరిగింది? మేము మా పిల్లగాడికి ఎటువంటి బాధలు లేవు. ఆయనకు ఈ అమాయకుడు ఏం తెలియదు, నాయకత్వుడు, ఏ విషయమైనా ఆయనకి ఏం తెలియదు. ఏ తెలిసినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అయితే మా పిల్లగాడు నిజామాబాద్లో చదువుకున్నాడు. మా పిల్లగాడు చదువుకున్నప్పుడు ఆ పిల్ల కూడా అదే స్కూల్లో చదువుకుంది. అదే ఇద్దరికి క్లాస్మేట్ కావచ్చు, ప్రేమలు కావచ్చు, మాకు ఎటువంటి బాధలు లేవు. ఆయన పిల్లగాడు ఏం చేసాడు, నిజామాబాద్ ఇసబెట్టి హైదరాబాద్లో ఒక కెమెరా ఫోటోగ్రాఫర్ అని ఓ చిన్నగా జాబ్ చేసుకుంటా అని అక్కడ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. హైదరాబాద్ వెళ్ళిపోయాక అక్కడ పోయినాక ఏదో చిన్న జాబ్ చేసుకొని చిన్న బయట చేసుకుంటే ఆయన ఏదో బయట బతకాలనుకున్నాడు. బతికేది అనుకొని అక్కడికి ఈ పిల్ల కూడా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అక్కడ పోయినాక కూడా అపాయింట్మెంట్ పక్కపోతే ఒక హాస్టల్లో ఉంటుంది. ఆయన వేరే ఉన్నాడు, ఈయన వేరు ఉన్నాడు. ఎవరు వాళ్ళు ఎక్కడ వేరే ఉన్నారు. అయితే ఈయన కూడా అక్కడికి చదువుకుని పోతే ఫోటోగ్రాఫర్ చేసుకుని పోతే ఈ పిల్ల ఏం చేసింది, ఏది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చేస్తాను అక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళేది. బ్యూటిఫుల్ చేస్తుంటే అక్కడ అపాయింట్మెంట్ ఆమె కిరాయి తీసుకుంది. ఈ హాస్టల్లో ఉంటాడు. మా పిల్లగాడు ఒక ఫోటోగ్రాఫర్ అక్కడ హాస్టల్లో ఉంటాడు. వాళ్ళ దగ్గర పని చేస్తూ ఉంటే ఈ పిల్ల పోయి గడికి గెలుకుడు. నిజామాబాద్లో పరిచయం ఉన్నాం కదా, నిజామాబాద్లో మనం క్లాస్మేట్ కదా, మనం ఒక్క గల్లోలం కదా, నిజామాబాద్ వాళ్ళం కదా, అమలవాడి వాళ్ళం కదా అని పిల్ల బెదిరించింది. పిల్లగాడు భయపట్టిండు. అయ్యో నేను హైదరాబాద్ వచ్చినా, నిజామాబాద్ వచ్చేటి నేను హైదరాబాద్ వచ్చినా, మా అమ్మకు నేను ఒక్కనే కొడుకుని, మా అమ్మకు మేము 3 బిడ్డలు, మా అమ్మకు అమాయకురాలు, మా నాన్నకు ఏం తెలియదు. మా నాన్న మున్సిపాలిటీలో పని చేస్తాడు, ఏదో చెత్త ఎత్తిపోతాడు, ఏదో గలీజు పని చేస్తాడు. నేను ఏదో పెద్దగా చేసి మా వాళ్ళని, మా అమ్మని, మా నాన్నని పైకి తీసుకురావాలా అని మా పిల్లగాడు అనుకున్నాడు. మా పిల్లగాడు అనుకున్న తర్వాత ఈ పిల్ల అక్కడ పోయినాక పైసలకు టార్చర్ పెట్టి మరీ ఘోరం చేసి బస్సులకి పైసలు లేక ఆమె పొరపాటు చేస్తే ఆమె హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వస్తుంది. ఇది మాకు ఇప్పుడు నిన్న ఏది మాకు 12వ తారీఖు నాడు ఇష్టమైనది. మా ఇష్ట ప్రకారంగా మా బామ్మది బిడ్డని మేము చేసుకుంటామని చెప్పినాము. చెప్పి 4 రోజులు కాలేదు. చెప్పిన తర్వాత ఇష్టపడ్డాడు, ప్రేమించలేదు, ఏం చేయలేదు. మేము ఇష్టపడి మేము పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేసి ఒక 20,000 బస్సు పెట్టుకొని 30,000 కారు పట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసి ఏదో ఒక టూర్ లెక్క ఫ్యామిలీ తీసుకొని ఎంగేజ్మెంట్ అయినాక ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ ఫోటోలు మొత్తం ఏంటండి సార్. ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఎవరితో అయింది? మీ అబ్బాయికి ఎంగేజ్మెంట్ ఎవరితో అయింది? మా బొమ్మది బిడ్డ మేనమామ పిల్లతో ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయినాక ఆ పిల్లకు ఫోటోలు పోయినాయి. ఇట్టనే మనం ఎట్లా వీడియో తీస్తున్నామో అది కూడా అట్లా ఫోటోలు పోయినాయి. ఫోటోలు పోతే ఆ పిల్ల అక్కడనే అయ్యో నువ్వు గుసగుస నవ్వినావు, బుసబుస నవ్వినావు అని అన్నది. ఎక్కడ అంటే అక్కడ పిల్లగాడికి అక్కడ అభిలాషం వచ్చింది. అయితే పిల్ల నన్ను గిట్లా అంటుందని ఆ విషయము. అయితే నువ్వు గట్లా అంటున్నావా గిట్లా అంటున్నావు అంటే అటువంటిది కాదు, ఇటువంటిది కాదు, నువ్వు బతుకుతావు, నా బతుకు నేను బతుకుతా అని పిల్ల అన్నది. పిల్లగాడు అన్నాడు. మేము పిల్లగాడికి ఎంగేజ్మెంట్ చేసినాము, మంచిగా ప్రశాంతంగా చేసినాము, ఫ్రెష్ చేసినాము. మాకు ఎటువంటి బాధలు లేవు. ఇప్పుడు ప్రేమించిన పిల్ల ఉంది కదా, ఆమె పేరు ఏం పేరు? ఆమె పేరు శైలజ. ఓకే, వాళ్ళిద్దరికి 6 సంవత్సరాల పరిచయం ఉందా? వాళ్ళిద్దరికి 6 సంవత్సరాల నుంచి ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఇక్కడ పరిచయం ఉంది కాబట్టి అక్కడ హైదరాబాద్ పోయారు. ఇద్దరు కలిసి అక్కడ ఉన్నారు, ఏదో చేసిరు. మాకు ఏం తెలియదు. మాకు ఇక్కడ పిల్లగానికి పెళ్లి చేస్తామని మా మేనమామ కొడుకుని తీసుకుపోయినాక ఎంగేజ్మెంట్ చేసినాము. ఎంగేజ్మెంట్ చేసినాక ఇబ్బంది పెట్టింది కొడుకు, మస్తు టార్చర్ పెట్టింది. ఏంది డబ్బులు
ఫోటోగ్రాఫర్ ఇటువంటి కెమెరాలు కానీ ఏడైనా పెళ్ళిళ్ళు కానీ ఏదైనా కానీ తీసుకొని వస్తే నెట్ పేమెంట్ ఇస్తారు కదా 5,000 2,000. మీ కొడుకు సెల్ఫీ వీడియోలో పెళ్లి చేసుకోమని బాగా బలవంతం పెట్టింది. తర్వాత పోలీస్ కానిస్టేబుల్ బాగా ఇబ్బంది చేయడం వల్ల నేను సూసైడ్ చేసుకుంటున్నాను వీడియోలో మాట్లాడుతుంది కదా. అవును, ఈ పిల్లని మాకు ఒక పోలీస్ కానిస్టేబుల్ మేమున్నాము మెప్పిస్తామని ఆడికి పోయినాము. ఆడికి పోయినాక పిల్ల అన్నది నేను ఇడవను, నేను చేసుకుంటే పిల్లగాడిని, నాకు లేదు, మేము అటువంటి బాధలు కాదు, మేము పిల్లగాడికి ఎంగేజ్మెంట్ చేసినాము, నువ్వు ఏదైనా తొలుక్కోవాలి, ఏదైనా దూరం ఉంటే అనుకున్నాము, నువ్వు కూడా అనుకున్నావు, నీకు కూడా తెలుసు సగము, నువ్వు కూడా నీకు అన్నీ తెలుసు, మేము చెప్పినాము అదే, నీకు చెప్పినాము అదే, నీకు మొత్తం అదే చెప్పినాము, నువ్వు కూడా తొలుక్కుంటావని అన్నావు. మా దగ్గర కూడా ఈ ఆత్మహత్య ఘటనల కానిస్టేబుల్ ఎవరు, ఆ కానిస్టేబుల్ కి మీకేం సంబంధం? శైలజ చిన్నమ్మనట, శైలజ చిన్నమ్మనట. ఆ కానిస్టేబుల్ టార్చర్ పెట్టింది. అరే నేను బొక్కలు కొడతారా, ఎంతమంది అమ్మాయిలతో జీవితం ఆడుకుంటావని అన్నాడు. నేనన్నా మేడం అటువంటి మా వాడి దగ్గర గుణం లేదు, అటువంటి వాడైతే ఈ వరకు నీ 6 సంవత్సరం పిల్లలు తీసుకొని వెళ్ళిపోతుండే, మళ్ళీ ఇప్పుడు ఇంకో ఎంగేజ్మెంట్ ఇంకో పిల్లలతో చేసుకునే అవసరం మా వాడికి ఏమొచ్చింది? అది పిల్ల అన్నది, నీ ఫ్రీ నువ్వు చేసుకో, నా ఫ్రీ నేను ఉంటానన్నది. ఇంతేగాని ఇటువంటి బాధలు మాకు తెలియదు. ఇప్పుడు నిన్న ఆత్మహత్య జరిగినాక అన్నీ అయిపోయినాక అన్నీ చేసుకున్నాక మాకు ఒక జాగాల ఫోన్ దొరికింది, మేము అన్ని ఫ్రీ ఉన్నాము, మేము ఇంట్లోకి వచ్చినాము. ఫోను యానో సెల్ఫ్లో దొరికితే తీసుకొని చూసేవరకు అన్నీ ఏది కాచిగూడ నుంచి కరీంనగర్ బండి వచ్చిందని అలా సెటిల్ పెట్టుకున్నాడు. అది చూసి ఏడాదాకా చేయం కథ అదే అనుకొని ఇంటికాడ మా ఇంటికాడ వీడియో తీసుకొని ఫోటోలు పెట్టుకొని వీడియో తీసుకొని నా పిల్ల ఇట్ట ఏది పోలీస్ స్టేషన్ కంప్లైంట్లో కానిస్టేబుల్ నాకు టార్చర్ పెట్టింది. అరే నేను బొక్కలేదా కొడతారా, నేను చేసినాం, మేము అన్ని కంప్లైంట్ చేసి మేము అన్ని నివేదించుకొని పిల్లగాడు ఆ పని చేసాడు. ఈ ఫోటోగ్రాఫర్ మాకేమో తెలుసు, ఈ వీడియో మాకేం నేను పోలీసులు వేసి బొక్కలేదా నేను జైలు పంపిస్తా, ఎంతమంది పిల్లలతో వాడుకుంటావు అని అన్నాడు. ఇంతే చర్యలు తీసుకోవాలంటావు ఎవరి మీద? ఇప్పుడు మాకు ఈ పోలీసు ఆమె మా వాడికి టార్చర్ పెట్టింది. ఆ పోలీసు ఆమె మా శైలజ చిన్నమ్మనట, ఆమె పోలీస్ ఆమె, మేము కూడా ఉన్నాము. 3 టౌన్లో క్లియర్ కూడా వాళ్ళ సీసీ కెమెరాలో కూడా పడ్డది. మేము కూడా అక్కడ ఫేస్ మాట్లాడినాము, మేము విన్నాము, అక్కడ కూడా చెప్పినాము. అరే నీవు ఎంతమంది అమ్మాయితో చేరుకుంటావు? ఓకే, ఇది మొత్తంగా ఏదైతే సెల్ఫీ వీడియోకి సంబంధించి సూసైడ్ ఘటనలో తండ్రి చెప్తుంది ఏంటంటే, ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక అమ్మాయికి ఇచ్చి ఎంగేజ్మెంట్ జరిగింది. తర్వాత గత 6 సంవత్సరాలుగా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. ఆ ప్రేమ వివరంలో తర్వాత పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు కాబట్టి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే పెళ్లి చేసుకోవాలనే సందర్భంలో మధ్యలో వీళ్ళిద్దరు కూడా విడిపోయారు. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ మంచి దాంపత్య జీవితం మంచిగా ఉండాలనుకున్నారు. కానీ అంతలోపే ఎవరైతే ప్రేమించిన పిల్ల ఉందో బలవంతం పెట్టడం, పెళ్లి చేసుకోవాలని బలవంతం పెట్టడంతో పాటు కానిస్టేబుల్తో ఎవరైతే ఉన్నారో చిన్నమ్మ వరుస అవుతుందని చెప్తా ఉన్నారు. అయితే ఆ కానిస్టేబుల్ కూడా తీవ్రంగా అక్రమ కేసులు బనాయిస్తామని చెప్పి ఏదైతే బెదిరించే గురి జరిగిందో దానికి మనస్తాపం చెంది ఎవరైతే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ప్రస్తుతానికి తండ్రి అయితే డిమాండ్ చేస్తున్నాడు, వాళ్ళందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి.